మనమే ఇప్పుడు మొన్న 100 ఏళ్ల కింద 70 ఏళ్ళు మీరు చూడండి, మన తాతలు ముత్తాతలు ఉన్నారే, వాళ్ళు రాసుకున్నప్పుడు వాళ్ళు ఎలా చేశారు? ముస్లింలు వచ్చి గుడి కూల్చిన ఆ గుడిని మొత్తం కాపాడుకునేవాళ్ళు. ఊళ్ళో జనం అందరూ కలిసి వాళ్ళని కోర్టులకు పోయేవాళ్ళు కాదండి. ఊరి మీదకి ఎవడన్నా ఒక దండయాత్ర చేసినా, ఒక దుండగుడు వచ్చినా, ఇంకోటి ఏదన్నా చేసినా ఆ ఊళ్ళో వాళ్ళ జనం అందరూ, ఆ ఊరి పెద్దలందరూ కలిసి గుళ్ళో కూర్చొని లేకపోతే రచ్చబండ మీద కూర్చొని చెట్టుకు కట్టేసి కొట్టేవాళ్ళు వాడిని. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి, వీడియో తీయాలి, ఆ వీడియోని మనం సర్క్యులేట్ చేయాలి. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి లాయర్లను పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యం గారు ఇందాక చెప్పారు ఒక గొప్ప మాట, మీరు విన్నారో లేదో, సిగ్గుపడాల్సిన విషయం వాడు చెప్పాడు. దయానంద సరస్వతి అని ఆయన, స్వామి దయానంద సరస్వతి ఎప్పుడు వేశాడన్నారండి? 2015లో కేసు వేశాడు. రాజ్యాంగ ప్రకారం గుళ్ళు మీ చేతిలో ఎందుకున్నాయి అని అడగటం. అది ఎప్పుడు వచ్చిందటండి సుప్రీంకోర్టుకి చేతికి? ఆయనే చెప్పాడు 2025లో, అంటే 10 ఏళ్ళు పట్టింది. మా గుళ్ళు మాకు ఎందుకు లేవు? మీకు క్రిస్టియన్ చర్చిలో, ముస్లింలు మసీదులు ఒక్కటంటే ఒక్కటి నువ్వు పెట్టుకోవు కదా, నీ కంట్రోల్లో లేని మా గుళ్ళు అసలు ఏంటంటే మరి సిగ్గుండొద్దండి. మనం ఇంకా ఎంత, మీరు ఒక ఒయాసిస్లో కూర్చొని ఉన్నారు వాళ్ళు తెలుసా? స్కందగిరి టెంపుల్, ఇక్కడ ఏ ఈవో లేడు, ఇంకోటి ఎవడు హుండీ పెట్టి టికెట్లు పెట్టి బాధేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఎందుకున్నది ఏనంటే కంచి పీఠం యొక్క ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నది కనుక. ఇంకా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాడి పుణ్యాత్ములు కూడా దీన్ని నడిపించేటువంటి స్థితిలో ఉన్నది. ఇది మీ తిరుమలలో కూడా లేదు. ఎక్కడైనా అన్నీ గవర్నమెంట్ చేతుల్లోకి పోయినాయి, వాళ్ళే అన్ని నిర్ణయిస్తారు, అధికారులు వస్తారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అని దానిలో ఎవరుంటారో తెలుసా? కన్వర్టెడ్ క్రిస్టియన్లు. వాళ్ళందరూ పేర్లేమో హిందూ పేర్లు ఉంటాయి, చర్చిలకు పోయేవాళ్ళు. వాళ్ళు అక్కడ కమిషనర్లుగా, రీజనల్ కమిషనర్లుగా, జాయింట్ కమిషనర్లుగా కూర్చొని ఇక్కడ ఆగమం ఎట్లా ఉండాలి, ఆ గుళ్ళో పూజకి టికెట్ ఎంత వసూలు చేయాలి, ఈ పూజారికి వీడు ఏమైనా కాజేయకుండా ఎట్ట వాడు చెప్తుంటాడు. హూ ఈజ్ ది బ్లడీ గవర్నమెంట్? హూ ఈజ్ దిస్? వీడు ఇష్టం వచ్చినట్టు చేసా. వాడు ఏ గుడికి చైర్మన్గా ఎవడిని ఇస్తాడో అని పేపర్లు చూస్తే మనకు తెలిసిన వాడు ఎవడని వస్తే మళ్ళీ వాడిని అడుక్కొని వాడి అసలు దర్శనం పర్లేదు, వాడు మనకు తెలిసిన వాడు వచ్చాడే కాస్త దర్శనం ఇప్పిస్తాడేమో అని తొందరపడతాం. కానీ అసలు ఈ గుళ్ళు ఏమిటి, చైర్మన్లు ఏమిటి, వీళ్ళకి వాడెవడో వేయటం ఏంటి? మన గుడి కదా ఇది. ఎప్పుడన్నా ఉందా? తిరుమల గుడిని శ్రీకృష్ణదేవరాయలు 1513లో 4 సార్లు వస్తాడు. ఆయన 20 ఏళ్ళు రాజ్యం చేస్తే ఆ 20 ఏళ్లలో కనీసం 13 సార్లు వస్తాడు. వచ్చి వెంకటేశ్వర స్వామికి కొండెక్కి అక్కడ ఏమీ లేకపోయినా కొండ మీదకి వెళ్ళి అష్టకష్టాలు పడి వచ్చినప్పుడల్లా రత్నాలు, వజ్రాలు, ఆయన భార్యలు, ఆయన ఎమ్మడొచ్చిన వాళ్ళు రత్నాలు, రాసులు కుమ్మరిచ్చారు వెంకటేశ్వర స్వామికి. కనకాభిషేకాలు చేశారు, బంగార పూతలు చేయించారు. ఇన్ని చేయించినా వాళ్ళు మాకు చెప్పిన వాడు ఒకటి పెట్టమయ్యా, మేము ఇన్ని ఇచ్చాం కదా, మరి మీరు సరిగ్గా కాజేస్తారేమో, మా వాడు ఒకడు వచ్చి చూస్తాడు అని చెప్తే, కృష్ణదేవరాయలు చెప్తే చక్రవర్తి నడిచేది కదా, చెప్పాడా? గుడి బయట మీరు తిరుమలకు పోగానే చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు కృష్ణదేవరాయలు. ఆయన పక్కన అటు ఒక భార్య, ఇటో భార్య. ఆ విగ్రహం ఎవరు, ఆయన పోయిన తర్వాత ఎవరన్నా వేయించారేమోనండి. మామూలుగా కృష్ణదేవరాయలు చాలా సూటు బూటు వేసుకొని చక్రవర్తిలాగా ఉంటాడు కదండి. ఇట్టున్నాడంటే పిచ్చోడిలాగా అడుక్కు తినేవాళ్ళలాగా ఉన్నాడు కృష్ణదేవరాయలు తిరుమలలో. ఆయనకు తెలియకుండా అంటే ఆ విగ్రహం కృష్ణదేవరాయలు దగ్గరుండి వేయించాడు. దగ్గరుండి భార్యలు సహితంగా వచ్చి ప్రతిష్ఠ అక్కడ నిలబెట్టించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వచ్చి ఆశీర్వచనం ఇప్పించుకున్నాడు. అటువంటి చక్రవర్తులు ఉన్నారే, వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎక్కడండి? ఈ అధములు, తుచ్చులు, ఈ రాజకీయ నాయకులు. ఎవరికో అధికారం వచ్చింది కదా అని వాడు వస్తే, వాడు పెత్తనం చేస్తే మనం ప్రతి గుడికి పోయినప్పుడు దర్శనం కోసం, వాటి కోసం, సిఫారసుల కోసం తంటాలు పడుతున్నామే. కానీ ఎప్పుడన్నా హృదయం ద్రవిస్తున్నదా? అక్కడ వేదాలు, వేదశాస్త్రాలు తెలిసినటువంటి పండితులు, పూజారులున్నా పురుగులను చూసినట్టు చూస్తారే. దేవుడికి గుడికి వెళ్తే ఎవడైనా దక్షిణ వేసేది పూజారికి ఇస్తాడు. ఆ పూజారి తీసుకోమని హారతి పళ్ళెలు హుండీలో వేయడెవడు?
మనకిస్తే దేవుడు బ్రాహ్మడికి ఇస్తే మంచిది అని పుణ్యం కోసం మనం హారతి పళ్ళెంలో వేస్తే వాడిని అర్జెంటుగా తీసుకెళ్ళి హుండీలో వేసి నువ్వు ఎంత కాజేసావని పోయేటప్పుడు జేబులు ఎత్తికే పరిస్థితి ఉంటే అది అవమానం అవునా కాదా సంప్రదాయానికి, ధర్మానికి, శాస్త్రానికి? ఆలోచిస్తున్నామా? మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా, ఇన్నిన్ని గుళ్ళు ఉన్నాయి కదా. అసలు మనకి మన దేశంలో ఇన్ని వందల ఏళ్ళ పాటు మనం రాజ్యాలు చేస్తే ఒక్క రాజు హయాంలోనైనా, ఆఖరికి తురకల హయాంలోనైనా, క్రిస్టియన్ల హయాంలో అంటే బ్రిటిష్ వాళ్ళ హయాంలోనైనా తిరుమల లాంటి కొండ అది ఏదో నీకు నా పుస్తకం చదివితే అర్థమైంది. అప్పటి పరిస్థితులు వేరు. అటువంటి కొన్నిటిని మినహాయిస్తే ఏ గుళ్ళో కూడా టికెట్లు లేవు. దర్శనాల కోసం టికెట్లు వసూలు చేసే మొదనిష్టపు సంప్రదాయం ఈ రాజ్యాంగము, ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ వచ్చిన తర్వాత వచ్చిపడ్డ దరిద్రాలు ఇవి. దేవుడి గుడికి దర్శనానికి టికెట్ ఏమిటండి? శ్రీశైలం అనేది అందరూ కలిపి 20,000 అనుకుంటారు. జానపదులు కూడా వచ్చి అక్కడ ఎవరిని పడితే వాళ్ళం మేము వెళ్ళి శుభ్రంగా కూర్చొని పట్టుకొని అభిషేకం చేసుకునేవాళ్ళం. శ్రీశైలంలో ఎంత హాయిగా ఉంటుందో ఆ శ్రీశైలం మల్లికార్జున దగ్గర పోయి ముట్టుకొని దండం పెట్టుకుంటే. అది ఇవాళ ఎలగలరా ఎవడన్నా? ఎంత వసూలు చేస్తున్నారు? 5,000 ఎంతో. 5,000 ముట్టుకోవటానికి. తిరుమలలో వెళ్తే 15,000 10,000 కడితే శ్రీవాణి ట్రస్ట్ నీకు ఇస్తామనంటే మరి నువ్వు రాజకీయం వ్యాపారం చేస్తున్నావా? హూది హెల్లార్యూ అని మనం ఏమైనా అడిగామా? ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఇగో మళ్ళీ ఈ రాజ్యాంగంలోనే వచ్చింది. ఇట్లా మనం మళ్ళీ నేను కొంచెం దారి తప్పా. ఈ ముస్లింలు ఉన్నంత వరకు 600 ఏళ్ళు 700 ఏళ్ళు వాళ్ళు ఉండి గుళ్ళు కూల్చి మనుషులను చంపి జంజాలు చంపడం లెక్క ద్వారా వాడు మణుగుల లెక్కన బ్రాహ్మల్ని, పురోహితుల్ని, శాస్త్రవేత్తల్ని, ధర్మవేత్తల్ని అందరినీ ఊచకోత కోసిన తర్వాత మనం ఎంత ఆయన చెప్పాడు ఇందాక అనంత శ్రీరామ్ భక్తియార్ ఖిల్జీ అనేటువంటి గంటల విధవ వాడు వచ్చి నలంద విశ్వవిద్యాలయం మీద హృదయం ద్రవించిపోతుంది ఎవరికన్నా. అది ఆ ధ్వంసం ఎట్లా జరిగిందో చూస్తే నేను మొన్ననే 1000 ఏళ్ళ ధర్మయుద్ధంలో రాశాను. అటువంటి వాడు 1,00,000 గ్రంథాలను ఇక్కడ ఎందుకు అని అంటే వాడు నవాబుకి వచ్చింది ఏంటిది ఇక్కడేవో పుస్తకాలు ఉన్నాయి ఏం చేయాలి అని అనుమానం వచ్చింది వాళ్ళకి. ఈ పుస్తకాలు ఎక్కడేవో పుస్తకాలు ఉన్నాయి, ఇవేవో పుస్తకాలు అంటున్నారు, వీటిని ఏం చేయాలి అని అడిగితే అక్కడున్న సుల్తాన్ గారు అన్నాడు ఇందులో ఉన్నదంతా వేదంలో ఖురాన్లో ఉందా అన్నాడు. ఖురాన్లో లేదు అన్నాడు. ఖురాన్లో లేనిది మనకెందుకు? ఖురాన్లో లేదు కదా, అందుకని అది పనికిరాదు, అది హరాం, కాల్చేయమన్నాడు. ఒకవేళ ఈ పుస్తకాల్లో ఉన్నదే ఖురాన్లో కూడా ఉందనుకున్న వాటిని బతకనీయమంటారా అంటే ఖురాన్లో ఎలాగో ఉందిగా మనకెందుకు, అది కూడా కాల్చేయమన్నాడు. మొత్తం కలిపి 1,00,000 తగలబెడితే కొన్ని నెలల పాటు తగలబడ్డది ఆ గ్రంథాలయం. ఆ 1,00,000 గ్రంథాలని మనం తెచ్చుకోగలమా? ఎంతమందిని ఊచకోత కోసారు, ఎన్ని శాస్త్రాలు నాశనమైనాయి, ఎంత పోయినాయి అంటే ఈ 500 ఏళ్ల పాటు సాగినటువంటి ముస్లిం ఆధిపత్యంలో మనము ఎప్పుడు కనీ విని ఎరుగనటువంటి నష్టానికి, ధ్వంసానికి ధర్మము, శాస్త్రము, సంస్కృతి, సారస్వతం అన్నీ అయ్యి మన గుళ్ళన్నీ శిథిలమైపోతే ఇవన్నీ పోయి ఎట్టకేలకి స్వతంత్రం అనేది వస్తే మనము ఏదైనా రాజ్యాంగం రాసుకుంటే ఆ రాజ్యాంగం రాసుకుంటున్న వాడికి నేను ఈ దేశం వాడిని, నాకు ఇక్కడ ధర్మం ఉన్నదయా, ఈ ధర్మమే నడిపిస్తుంది. వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు భారతదేశానికి, హిందూ దేశానికి 2 రథచక్రాలు, ఒకటి ధర్మం, ఒకటి మతం. మతము ధర్మము అనే 2 చక్రాల మీద భారతదేశం నడుస్తుంది అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. మతం ప్రాణము, ధర్మం ప్రాణము. ఈ ధర్మాన్ని మతాన్ని వెనక్కి తెచ్చుకోవాలి, మన గుళ్ళని మనం కాపాడుకోవాలి. వాడు 32,000 గుళ్ళని కాశీలో ఇప్పటికీ మనకు దిక్కు లేదు కదా. కాశీ విశ్వనాథుడు పోతే దిక్కుమొక్కు లేకుండా బిక్కుబిక్కుమంటుంటాడు. ఆ పక్కనే జ్ఞానవాపి మసీద్ అని వాడు ఔరంగజేబు పెట్టింది ఉన్నది. ఇప్పటికీ మనం దొంగల్లాగా అటు ఇటు తిరుక్కుంటూ పోవాల్సిందే. కృష్ణుడు పుట్టినటువంటి బృందావనంలో వాడు కూల్చవతలు పారేశాడు, కట్టుకున్నారు. అది ఇట్లా కొన్ని 100 ఏళ్ల పాటు జరిగినటువంటి గుళ్ళని నిర్మించుకోవటం. ధర్మం లేకపోతే దేశం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇందాక చెప్పా 1,45,000 పదాలు, 445 అధికరణాల్లో ధర్మం అనే మాట ఎక్కడ లేదు, ఒక్క మాట కూడా లేదు.
హిందూ మతం అన్న మాట ఒక్క చోట్లేదు.